అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కూర్గ్ అమ్మాయి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రేక్ఫాస్ట్ చట్నీ అయిన పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అన్నిట్లకి దోశలో, ఇడ్లీకి, బోండా అన్ని టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్కి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో రండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పీనట్ చట్నీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ పల్లీలు, సో పీనట్స్ అండ్ హాఫ్ చాప్డ్ ఆనియన్స్, జస్ట్ హాఫ్ని నేను ఇలా స్లాంట్గా కట్ చేసుకున్నాను, హాఫ్ ఆనియన్ ఇది. అండ్ నేను ఒక 7 to 8 చిల్లీస్ తీసుకున్నాను. అది మీ కారం బట్టి, మీకు ఒకవేళ ఎక్కువ కారం ఉంటే మీరు చూసుకొని వేసుకోవచ్చు. అండ్ 2 layers టామరిన్ లీవ్స్, ఇవి కొంచెం చాలు, జస్ట్ ఒక 2 leaves చాలు టామరిన్ లీవ్స్. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ ఎక్కాక దాంట్లోకి నేను ఇప్పుడు 1 cup పల్లీలు వేసుకుంటున్నాను. క్వాంటిటీ బట్టి నేనైతే 1 cup తీసుకున్నాను. ఇప్పుడు పీనట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి, లేదంటే పచ్చిగా అలానే ఉంటాయి. సో జస్ట్ లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలర్ అయితే చేంజ్ అవ్వాలి, మీడియం ఫ్లేమ్లోనే. మంచిగా రోస్ట్ చేసుకోవాలి వీటిని. సో పీనట్స్ అయితే ఫ్రై అయిపోయాయి. దీన్ని ఇప్పుడు మనం వేరే ప్లేట్ దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. అంతలోపు ఇక్కడ పీనట్స్ ఇవన్నీ కొంచెం కూల్ అవ్వాలి, కొంచెం చల్లగా అయిపోయాక దీన్ని పొట్టు తీసేయచ్చు. సో కొంచెం ఇది చల్లగా అవ్వాలి. ఆల్రెడీ కడాయి హీట్గానే ఉంటుంది కాబట్టి సో ఇందులోకి మనం ఒక 1 spoon ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోగానే అందులోకి ఇందాక మనం హాఫ్ చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ అలాగే గ్రీన్ చిల్లీ, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఒకసారి కలిపేసుకొని అందులోకి ఇందాక నేను చూపిస్తున్న టామరిన్ చింతపండు వేసేసుకోవాలి. నేను ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే చాలు, జస్ట్ 2 minutes. ఇది ఫ్రై అయ్యేలోపు దీన్ని మనం పల్లీలు అయితే పొట్టు తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే ఆనియన్ కూడా కలర్ చేంజ్ అయింది కదా, సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలు ఇంకా ఫ్రై. దీన్ని కొంచెం కూల్ అవ్వాలి, ఎందుకంటే మిక్సీ వేసుకోవాలి కాబట్టి ఇది కూల్ అయితే అవ్వాలి కొంచెం. సో నేను పన్నీర్ని అయితే పొట్టు తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో నేనైతే మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. అండ్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఇవి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇది కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. నేనైతే 1 spoon వేసుకున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ లైట్గా యాడ్ చేసుకోవాలి. మరి స్మూత్ పేస్ట్ అయితే కూడా బాగోదు చట్నీ.
సో చూసుకొని యాడ్ చేసుకోవాలి వాటర్. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. ఇందాక నేను పోసిన వాటర్ అయితే సరిపోలేదు, సో నేను మళ్ళీ అయితే వాటర్ పోస్తున్నాను. మీరు వాటర్ చూసుకొని పోస్తూనే ఉండండి కొంచెం కొంచెం. సో నేనైతే చట్నీ ఇలా బ్లెండ్ చేసుకున్నాను. మరి థిక్ పేస్ట్ కాకుండా ఇలా కోర్స్గానే ఉంటే బాగుంటుంది. దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు కడాయి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి హీట్ అవ్వగానే అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. ఒక 1 స్పూన్ ఫుల్ వరకు వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి 1 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి చిటపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్కి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా వేసేసి ఫ్రై అయిపోతుంది అవే వేడికి. హీట్కి ఆల్రెడీ రెడ్ చిల్లీ కూడా ఫ్రై అయిపోయింది. సో పోపు కొంచెం కూల్ అయ్యాక ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అందులో వేసేసుకోవాలి కడాయిలో. సో ఆయిల్ అయితే ఇది కొంచెం కూల్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత అది వేసేద్దాం. ఇది కూల్ అయింది. సో ఇదైతే వేసేస్తున్నాను. సో అది ఇందులోకి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. సో నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో అంతే అండి, మన పీనట్ చట్నీ పల్లీల చట్నీ బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది, రెడీ అయిపోతుంది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.